ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి కేసు గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఒక కేసు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసు దేశమంతటా కూడా ఒక సంచలనాన్ని రేపుతుంది. నేను సీనియర్ అడ్వకేట్ పౌర హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ కేసు గురించి మాట్లాడుతున్నానని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ప్రశాంత్ భూషణ్ జూన్ నెలలో 2 ట్వీట్లు చేస్తున్నారు. అది ఇవాళ చాలా వివాదంగా మారున్నది. జూన్ 27 అంటే ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లోను. దానికి సారాంశం ఏంటంటే, భవిష్యత్తులో చరిత్రకారులు ఎవరైనా సరే ఈ కాలం గురించి, అంటే వర్తమాన కాలం గురించి పరిశోధన చేస్తుంటే వాడికి ఒక విషయం అర్థమై ఉంటుంది, లేదా అర్థం అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి అదేమిటంటే, ఎమర్జెన్సీని ప్రకటించకుండానే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు గత 6 ఏళ్ళుగా ఉన్నాయని వాడికి అర్థమవుద్ది. దానికి భారత సుప్రీంకోర్టు తన వంతు సహకారాన్ని అందించిందని కూడా వాడికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఆయన ట్వీట్లో చెప్పున్నాడు. దే విల్ పర్టికులర్లీ మార్క్ ది రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ డిస్ట్రక్షన్ and more particularly the role of the last 4 CJIs. ఆయన అంతవరకే కాకుండా ఇంకా ఒక అడుగు కూడా ముందు వేసి చాలా నిర్దిష్టంగా గత 4 CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత అత్యున్నత న్యాయస్థానపు చీఫ్ జస్టిస్ గురించి కూడాను దాంట్లో ట్వీట్లు చెప్పున్నాడు. సో ఇది ఉద్వారాన్ని లేపింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి అర్థంలో ఒక సుమోటోగా ఒక కేసును సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే అనేక మంది సరే పిటిషనర్లు కూడా ఆయన మీద ప్రశాంత్ భూషణ్ మీద చర్యలు తీసుకోవాలని కూడా పిల్స్ వేశారు. ఆ విచారణ సాగుతున్నది. ఆ విచారణ యాక్చువల్గా ఆగస్టు 14 నాటికే విచారణ పూర్తయిపోయింది. ఆ రోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి కేసులో ప్రశాంత్ భూషణ్ దోషి అని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెప్పేసింది. శిక్ష ఏం వేయాలనేది ఇంకా తేల్చాల్సి ఉన్నది. నిన్న మళ్ళా ఆ కేసు విచారణ సాగింది. ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు బెంచ్ 3 జడ్జిల బెంచ్ అది ఆగస్ట్ 24 వరకు ఒక అవకాశం ఇచ్చింది. మీరు బేషరతుగా క్షమాపణ చెబితే మీ కేసుని, మీ అభ్యర్థనల్ని మేము పరిశీలిస్తాము అని చెప్పింది. ఆగస్టు 25 నాటం ఈ కేసు అంతిమ తీర్పు రాబోతున్నది. ఈ పాటికి హియరింగ్ అయిపోయింది. ట్రయల్ ఇస్ ఓవర్, హియరింగ్ కూడా అయిపోయినది. శిక్ష ఏం ఇవ్వాలనే విషయాన్ని మాత్రం ప్రస్తుతం రిజర్వ్ చేసి ఉంచింది బెంచ్. దాన్ని ఆగస్టు 25న ప్రకటిస్తారు. ఈ లోపల ఒక రోజు ముందు వరకు, అంటే ఆగస్టు 24 వరకు ప్రశాంత్ భూషణ్కు ఒక అవకాశం ఇచ్చారు. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను. నేను ఒక నమ్మకంతో, విశ్వాసాలతో, ప్రజాస్వామిక వ్యవస్థ మీద, దాని విలువల మీద నాకు నేను విశ్వాసాలతోటి, తద్వారా నాకు లభించినటువంటి హక్కుల మూలంగా ఆ వ్యాఖ్యలు చేశాను. కాబట్టి వాటిని విత్డ్రా చేసుకోవడం కానీ, ఉపసంహరించుకోవడం కానీ, లేదా కోర్టు వారికి క్షమాపణ చెప్పడం కానీ అది నా విశ్వాసాలకు వ్యతిరేకం కనుక ఆ పని నేను చేయను అన్నాడు. సరే, ఒక విషయంలో అయితే ఆయన వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పెసిఫిక్గా కొంతమంది చీఫ్ జస్టిస్ల మీద తను చేసినటువంటి కామెంట్లు ఉన్నాయి, వాటిని అయితే విత్డ్రా చేసుకుంటా అని చెప్పాడు.
కానీ దానికి సారాంశాన్ని అది విత్డ్రా చేయడానికి సిద్ధంగా లేట్. అట్లాగే 2 రోజుల తర్వాత ఇంకో కామెంట్ చేశాడు. కామెంట్ ఏముంది, నిజంగా జరిగింది అది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పనిచేయడం లేదు, కరోనా మూలంగా, కోవిడ్ వ్యాప్తి మూలంగా ఫంక్షన్ చేయడం లేదు సుప్రీంకోర్టు. చాలా కీలకమైనటువంటి కేసులు మాత్రమే టెలికాన్ఫరెన్స్ ద్వారాను, మరో ద్వారాను, జూమ్ ద్వారాను మరో జరుపుతున్నారు తప్ప సాధారణ కార్యకలాపాలు సుప్రీంకోర్టులో రద్దయిపోయినాయి కోవిడ్ కాలంలో. కేవలం కొన్ని ఎమర్జెన్సీ కేసులు మాత్రమే వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఒక విధంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సెలవులో ఉన్నారు, ఆయన నాగ్పూర్లో ఉన్నారు. నాగ్పూర్లో జూన్ 29 తారీఖున రాజ్భవన్కి వెళ్ళారు. రాజ్భవన్లో కొత్త లిమిటెడ్ ఎడిషన్ హార్లీ డేవిడ్సన్ వెహికల్ని ఒక ఆయన, మోటార్ సైకిల్ని ఒక ఆయన తీసుకొచ్చాడు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు తీసుకొచ్చాడు. దాన్ని ఆయన డ్రైవ్ చేశారు, లేదా డ్రైవ్ చేశారు లేదా కానీ ఓ ట్రైల్ ఇస్తారు. స్టాండ్ అయితే వేస్తుంది ఫోటోలో, స్టాండ్ తీసి లేదు, దాని మీద కూర్చొని ఒక ఫోజ్ ఇచ్చారు ఆయన. అయితే ఆ ఫోటోలో ఉన్నటువంటి 3 విషయాలు ప్రత్యేకమైన ఏమిటంటే, మొదటిది ఆ బైక్ రేర్ ఎడిషన్, లిమిటెడ్ ఎడిషన్ అంటాం, అది దాని ఖరీదు 50 లక్షల రూపాయలు. మూడవది స్థానిక బీజేపీ నాయకుని కొడుకుది ఆ బైక్ రాజ్భవన్ ఆవరణం. ఇంకో టెక్నికల్ విషయాలు ఏమిటంటే, ఆ ఫోటోలో సిజేఐ చుట్టూ చాలామంది ఉన్నారు. అక్కడ ఆఫీసర్లే కానీ, సిబ్బంది కానీ, లేదా పార్టీ కార్యకర్తలు కూడా, బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకున్నారు ముఖాలే. సిజేఐ ఫోటోకు పోజ్ ఇచ్చినప్పుడు వారి ముఖానికి మాస్కు లేదు, తల మీద హెల్మెట్ లేదు. దాని మీద ప్రశాంత్ భూషణ్ ఒక కామెంట్ చేశారు. దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థ లేకుండా చేసి, అంటే సుప్రీంకోర్టుకు సెలవు ప్రకటించి కోవిడ్ మూలంగా తాను హెల్మెట్ లేకుండా, మాస్కు లేకుండా ఒక అత్యంత ఖరీదైనటువంటి బైక్ మీద పోజులు కొట్టడం, ఆ బైకు కూడా ఒక బీజేపీ నాయకుడు కొడుకుది కావడం అని ఒక ట్వీట్ పెట్టాడు. అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ 2 ట్వీట్లు ఇప్పుడు ఆ కేసు నడుస్తున్నది. అయితే ఈ సందర్భంగా ఎవరైనా ఆలోచించాల్సింది, సివిలియన్స్ ఎవరైనా కూడాను, న్యాయ వ్యవస్థ మీద మనం కామెంట్ చేయవచ్చా? న్యాయ వ్యవస్థ పనితీరు మీద ప్రజలు కామెంట్ చేయవచ్చా? సమీక్ష చేయవచ్చా? పనితీరు మీద కానీ, అది ఇచ్చేటువంటి తీర్పుల మీద కానీ మన పునఃపరిశీలన చేయవచ్చా? మనము సమీక్ష చేయవచ్చా? రివ్యూ చేయవచ్చా? స్క్రూటినీ చేయవచ్చా అనేది ఒక ప్రశ్న ఇవాళ. సరే, మనం రాజకీయ నాయకుల మీద ఎలాగో కామెంట్ చేస్తున్నాం, చాలా మొదటి నుండి కూడా చేస్తున్నాం. అలాగే అధికారుల మీద కూడా మనం చాలా సందర్భాల్లో సాధారణ ప్రజానీకం కామెంట్లు చేస్తూనే ఉంటుంది. మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి దాని మీద. అట్లాగే న్యాయ వ్యవస్థ మీద, అందులో జడ్జీల మీద, న్యాయమూర్తుల మీద మీడియాలో కానీ మరో చోట కానీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా వ్యాఖ్యానాలు చేయవచ్చా అనేది ఇవాళ ఒక చర్చగా సాగుతున్నది. మన సాధారణంగా డెమోక్రటిక్ సిస్టంలో 3 విభాగాలు, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 విభాగాలు. ఈ 3 కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ గొప్పది, అత్యున్నతమైనది, పారమౌంట్ అంటుంటాం మనం. అగ్రపీఠం, అగ్రస్థానం న్యాయ వ్యవస్థకు ఇస్తుంటాం. ఇతర దేశాలు కొన్ని చోట్ల అట్లా లేదు. శాసన వ్యవస్థకే ఎక్కువ అధికారాలు ఉన్నటువంటి సందర్భాలు మనం కొన్ని దేశాల్లో చూస్తుంటాం. మనం అటు న్యాయ వ్యవస్థకు ఇచ్చాము అధికారాన్ని. అయితే డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ కన్నా గొప్ప పవర్ ఎవరు అనేది ఒక ప్రశ్న. డెమోక్రసీ అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజలకు అధికారం. ప్రజలకు అధికారాన్ని నిలబెట్టడం కోసం ఈ 3 వ్యవస్థలు ఉన్నాయి. అది న్యాయ వ్యవస్థ అయినా, పాలన వ్యవస్థ అయినా,
శాసన వ్యవస్థ అయినా సరే, అది అవగాహన, డెమోక్రసీకి ఒక విలువ. అప్పుడైతే ప్రజలు ఏ వ్యవస్థ మీద కూడా మాట్లాడవచ్చు. నిజానికి ప్రభుత్వాన్ని మార్చే హక్కు డెమోక్రసీలు ప్రజలకే ఉంది. ఈ ప్రభుత్వం నాకు నచ్చలేదు, ఇంకో ప్రభుత్వం నాకు కావాలి అని కొత్త ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొచ్చి పాత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన అధికారం ప్రజలకే ఉంది. ఎలక్షన్ల రూపాయన 5 ఏళ్ళకు ఒకసారి, లేదా కొన్ని దేశాలు 4 ఏళ్ళకు ఒకసారి ఆ అధికారం ప్రజలది. ప్రభుత్వాన్నే మార్చేటువంటి అధికారం కలిగినటువంటి ప్రజలు పాలనా వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద వ్యాఖ్యానం చేయవచ్చా, చేయకూడదా? అయితే ఆ 3 న్యాయమూర్తుల బెంచ్లో జడ్జి గారు ఒక మాట కూడా అన్నారు, సద్విమర్శని మేము ఎట్లా స్వీకరిస్తాం, సౌహృదంతో స్వీకరిస్తాం, కానీ ఇది వ్యక్తిగతంగా ఉన్నది ప్రశాంత్ భూషణ్ విమర్శ అని చెప్పి ఉన్నారు. ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉన్నది. ఆ వ్యక్తిగత స్థాయిని విత్డ్రా చేయడం కోసం, చేసుకోవడం కోసం ప్రశాంత్ భూషణ్ కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ వ్యవస్థ మీద చేసినటువంటి కామెంట్ని మటు ఆయన వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అది చిన్న తేడా. వ్యక్తిగత స్థాయి వరకు నేను వెళ్ళిపోవడం అంత కరెక్ట్ కాదు, కానీ అందుకోసం ఆ భాగాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ వ్యవస్థ భ్రష్టుపడిన విధానం మీద నేను చేసినటువంటి కామెంట్, అది నాకు రాజ్యాంగం, ప్రజాస్వామిక వ్యవస్థ ఇచ్చినటువంటి హక్కుల్లో భాగంగా, హక్కుని ఆస్వాదించడంలో భాగంగా, హక్కుల్ని వాడుకోవడంలో భాగంగా వాటిని నేను ప్రకటించాను కాబట్టి వాటిని తీసుకుని చెప్పున్నాడు. చాలా సందర్భాల్లో మనకి న్యాయ వ్యవస్థ నిజమే అన్ని వ్యవస్థలు భ్రష్టుపడ్డాయి. మనం చాలా పవిత్రంగా చూస్తాం న్యాయ వ్యవస్థని. భ్రష్టుపడటం అనగానే మన దృష్టిలో ముందుగా వచ్చేది శాసన వ్యవస్థ, అంటే రాజకీయ నాయకులు. ఆ వ్యవస్థ అలాగ భ్రష్టుపడిపోయింది, అది అందరికీ తెలుసు. అది ఈజీ. ఆ తర్వాత మనము పాలనా వ్యవస్థను కూడా విమర్శిస్తుంటాం. కానీ న్యాయ వ్యవస్థని విమర్శించేయడానికి ముందు, ఒక మాట అనడానికి ముందు 4 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పటికీ ఆ గౌరవం న్యాయ వ్యవస్థ పట్ల మనలో ఉన్నది కాబట్టి. హైరార్కీలో కూడాను అది గొప్ప వ్యవస్థ, ఉన్నత స్థానంలో ఉన్నది కాబట్టి. కానీ ఒకసారి మనం సమీక్షించుకుంటే 1947 నాటి, ఆ కాలం నాటి న్యాయ వ్యవస్థ ఇవాళ ఉన్నదా? అంటే ప్రధాని నెహ్రూ లాంటి వాళ్ళని కూడా నిలదీసేటువంటి జడ్జీలు ఆ రోజుల్లో ఉండేవారు. అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి అవి. కానీ అలాంటి వాళ్ళు ఇవాళ ఉన్నారా? క్రమంగా వాళ్ళు రాజకీయ నాయకులకు లొంగిపోతూ వచ్చారా? కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని తలగుతూ వచ్చారా అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక తీర్పులు, న్యాయస్థానంలో వచ్చిన తీర్పులు అనేక అనుమానాలని అనేక సందర్భాలలో రేకెత్తిస్తున్నాయి. వాళ్ళ అభిప్రాయం ఏమైనప్పటికీ కూడా అనేక కేసులు చాలా కీలకమైన దాంట్లోనూ న్యాయస్థాన తీర్పులు ప్రజలకు అంగీకారంగా లేవు, అంగీకార యోగ్యంగా కూడా లేవు. ఉదాహరణకి చుండూరు కేసు, ఇది 1991 ఆగస్ట్ 6న ఈ సంఘటన జరిగింది. స్పాట్లో 8 మంది చనిపోయారు. చాలా పెద్ద స్థాయిలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. కోర్టుల మీద కూడా నమ్మకం పోయింది అప్పటికే జనానికి. వాళ్ళు తమ గ్రామంలోనే కోర్టు ఏర్పాటు చేయాలని, న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని, స్పెషల్ కోర్టుని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, విచారణ హత్యాకాండ జరిగిన గ్రామంలోనే ఆ జనం ముందే సాగాలని కోరారు. అట్లాగే సాగింది. ప్రభుత్వం దిగువచ్చి ఒక స్పెషల్ కోర్టును చుండూరు గ్రామంలో ఏర్పాటు చేసి అక్కడే విచారణ సాగింది. స్పెషల్ కోర్టు అనేక మందికి ఆయన శిక్షను విధించింది. కానీ జరిగింది ఏమిటి? దాదాపుగా 23 ఏళ్ల తర్వాత 2014లో స్పెషల్ కోర్ట్ విధించిన శిక్షలన్నింటిని కూడా హైకోర్టు టర్న్ డౌన్ చేసింది, అంటే రద్దు చేసింది. ఆ బాధితులకి, ఆ సమూహాలకి హైకోర్టు మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? వాడి కళ్ళ ముందే
ఒక మారణకాండ జరిగింది, జనం చనిపోవడానికి వాళ్ళు చూశారు, భౌతికంగా చూశారు, పేపర్లు చదివిన సరే సరే అలా రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షుడు. చుండూరు నిందితులు నిర్దోషులు అని హైకోర్టు చెప్పేస్తే ఎలాంటి అభిప్రాయాన్ని న్యాయ వ్యవస్థ మీద వాళ్ళు కలుగుతుంది వాళ్ళ మనసుల్లో. ఇది ఇవాళ చాలా పెద్ద ప్రశ్న. ఇలాంటి కేసులు అనేక కేసులు హైకోర్టులో మాత్రమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా అనేకం జరుగుతున్నాయి. అప్పుడు వాటి యొక్క ప్రతిష్ట గత కాలంలో లాగా లేదనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. దాన్ని పునరుద్ధి చేయడం పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేయాలి తప్పనిసరిగా. లెజిటిమసీ తగ్గిపోతున్నప్పుడు దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఆమోదాంశం తగ్గిపోతున్నప్పుడు దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, మళ్ళీ పూర్వపు విశ్వాసాన్ని జనం నుండి పొందే ప్రయత్నం చేయాలి. అట్లా గట్టిగా ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి సందర్భాలు ఇటీవలి కాలంలో మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. కొన్ని సందర్భాలు అయితే సుప్రీంకోర్టు కన్నా కూడా హైకోర్టు మెరుగేమో సామాజిక అంశాల్లోనూ అనేటువంటి వార్తలు కూడా ఇటీవలి కాలంలో బయటికి వచ్చింది. అట్లాగే మనం ఊహించినటువంటి అనేక పరిణామాలు గత 10-15 ఏళ్ళలో వచ్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మైనింగ్ టైకోన్ కర్ణాటక నాయకుడు, ఆంధ్రవాడే, తెలుగువాడే, కర్ణాటకలో సెటిల్ అయ్యాడు, బళ్ళారి బ్రదర్స్. ఆ కేసులో బెయిల్ కోసం చాలా భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు జడ్జి గారు, ఆనాటి జడ్జి టి లక్ష్మణరావు. ఎంక్వైరీస్ రిజిస్ట్రార్గా ఉన్నాడు ఆయన. చాలా భారీ మొత్తాన్ని అడిగారు. ఎంత భారీ మొత్తం అంటే మనం ఊహకు అందనంతగా ఆ అమౌంట్ 15 కోట్ల నుండి 100 కోట్ల వరకు వినిపిస్తున్నది. 100 కోట్లు నాకు ఆఫర్ చేశారని ఆయనే కోర్టులో చెప్పారు. తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాడు. జస్టిస్ టి లక్ష్మణరావు ఆయన ఒక సిబిఐ విచారణ కమిటీ ముందు చెప్పాడు, నాకు 100 కోట్లు ఆఫర్ చేశాడు. ఎంత తీసుకున్నాడు అనేది ఒక చర్చనీయాంశం తేవాల్సిన కేసు అది. చూద్దాం. అది కానీ ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా ఏం చేస్తాయంటేను న్యాయ వ్యవస్థ ఇక ప్రతిష్టను దెబ్బతీస్తాయి. అలాంటి సంఘటన చాలా తరచుగా మనకి జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల కనుసన్నల మీద న్యాయ వ్యవస్థ నడుస్తున్నదేమో అనే సంకేతాలు వెలువడ్డటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. అది యాదృచ్ఛికంగా కూడా కావచ్చు. ఒక్కోసారి జనం యొక్క అనుమానము, అందాజ, ఆలోచన, అంచనా, తీర్పు అలా వచ్చినప్పుడు ఒక దురభిప్రాయం కలిగి ఉండొచ్చు. కానీ ఎక్కువసార్లు తరచుగా జరిగితే ఏమవుతుందంటే ఒక ధోరణిగా మారుతుంది. ఒక యాదృచ్ఛిక సంఘటన వేరు, కానీ అలాంటి సంఘటనలు కూడా నాకు జరిగినప్పుడు అయితే అదొక ధోరణిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. సహజంగానే ఆ సందర్భాలు కలుగుతున్నాయి. దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి, వ్యవస్థ చేయాలి తప్పనిసరిగా. దాని యొక్క సుప్రీమసీని కానీ, దాని అత్యున్నత స్థానాన్ని కానీ, అగ్రపీఠాన్ని కానీ నిలబెట్టుకోవాలనుకునేదైతే ఇలాంటి పనులు న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా చేపట్టాలి. కాకపోతే ఏమవుతుందంటే ఇవాళ ప్రశాంత్ భూషణ్ మాట్లాడినట్టుగా రేపు ఇంకో 10 మంది మాట్లాడతారు. నిజానికి ఆ ట్వీట్లలో ఆ చివరి 4 జడ్జీలు అనే మాట వాడటం తప్పితే దాంట్లో భిన్నంగా ఏమీ లేదు. దేశంలో ఇవాళ పరిస్థితి ఎమర్జెన్సీ లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఏదో కేసులో ఇరికించి లేదా తప్పుడు కేసులు పెట్టి జైలు పంపడం, విచారణను పోవడంతకాలం సాగినంతకాలం వాయిదాలు వేసుకుపోవడం అనేది మనం చాలా కేసులు చూస్తున్నాం. మనం ప్రజాస్వామిక కార్యకర్తల్ని, సోషల్ యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసులు అంత నమ్మదగ్గవి కాదు. పెడుతున్న కేసులు సాధారణంగా ప్రజలకు తెలిసిపోతుంది. వాళ్ళు ఆర్గ్యూ చేసేటువంటి వాళ్ళు ఏ మాటలు చెప్పినప్పుడు కూడాను, న్యాయస్థానంలో చర్చలు ఏ స్థాయిలో జరిగినప్పుడు కూడాను ఆరోపణలకు పొంతన లేదు, బేస్ లేదు అనేటువంటి అభిప్రాయం సాధారణంగా
పేపర్ చదివే వాళ్ళందరికీ అర్థమైపోతున్నది, దాంట్లో వాస్తవం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఏం భావించడం లేదు. ఆ పరిస్థితి కోర్టులు తెచ్చుకోకూడదు. అది ఇవాళ చాలా బలంగా సాగుతున్నది. ఎవరికి బెయిల్ ఇస్తున్నారు కోర్టుల్లో, ఎవరికి బెయిల్ నిరాకరిస్తున్నారు, ఇవి చూసినా కూడా మనకి రాజకీయ ప్రమేయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన చోట కరోనా వ్యాప్తి చెందుతుంది కాబట్టి రేప్ కేసులో కూడా బెయిల్ ఇచ్చిన కేసులు మనకి ఇటీవల చూస్తున్నాం. కర్ణాటకలో ఒక కేసు, ఒరిస్సాలో ఇంకో కేసు రేప్ కేసు. జైలు శిక్ష వేయాలి, జైలుకి పంపాలి. విచారణ తర్వాత అంటే తీర్పు ఊరికి రాలేదు, హీరింగ్ ఊరికి రాలేదు కేసు. అది జడ్జి గారు మానవతా దృక్పథంతో ఇప్పుడు ఇతన్ని జైలుకి నేను పంపించలేను, జైలు అసలే కరోనా వ్యాప్తి చెందుతుంది, అందువల్ల పంపించలేను, అందుకు బెయిల్ ఇస్తున్నాయని చెప్పారు. బెయిల్ ఇచ్చారు. మానభంగం కేసులో నిందితుడికి కరోనా వంకతోటి బెయిల్ ఇచ్చారు. మనం పేపర్లో చదివిన వార్తలు ఇవన్నీ కూడా. అదే కరోనా వ్యాపిస్తున్నది, మాకు బెయిల్ ఇవ్వండి అడిగిన సందర్భాలు ఉన్నాయి. వరవరో కేసు కానీ సాయిబాబా కేసు కానీ అక్కడ బెయిల్ ఇవ్వడం లేదు. ఇదేమిటి ద్వంద్వ ప్రమాణాలు? ఒకే స్టాండర్డ్ అయితే ఉండాలి, మెయింటైన్ చేయాలి కదా. అట్లా లేదు. అట్లా లేకపోవడం ఏమవుతుందంటే పనితీరు మీద అనుమానాలు వస్తాయి. పనితీరు మీద అనుమానం వస్తే ఎంత ప్రమాదం అంటేను వ్యవస్థ మీదనే అనుమానం, విశ్వాసం తగ్గిపోతుంది. డెమోక్రసీ ఫంక్షన్ చేయడం లేదేమో ఈ దేశంలో అనే అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు అనేక ప్రజాస్వామ్య ఏతర ధోరణులు ప్రబలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఎలాగో రాజకీయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అవకాశం కల్పిస్తున్నది మొదటి నుండి కూడా. పరిపాలనా వ్యవస్థ కూడాను అలాంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎవరో అనంతపురంలో ఖజానాలో ఉద్యోగి, ఆ అధికారి అతని ఇంటి మీద దాడి చేస్తే ఓ వారం రోజులు సరిపడా సరుకులు, బంగారము, వెండి, డబ్బులు, దస్తావేజులు, కాగితాలు కోట్లు 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 కనిపించింది ఇటీవలి కాలంలో. అప్పుడు పరిపాలనా వ్యవస్థ మీద సాధారణ ప్రజలకి నమ్మకం ఎందుకు ఉంటుంది అని, ఆ పరిపాలనా వ్యవస్థని కొనసాగిస్తున్నటువంటి అధికార పార్టీల మీద అంటే ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఆ పరిస్థితి న్యాయస్థానాలు కూడా రాకూడదు. దీనిలో భాగమే ఆ పరిపాలన వ్యవస్థలో, ఆ శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా భాగమైపోతున్నది అనే మాట చాలా ప్రమాదకర ధోరణులకు దారితీస్తుంది. నమ్మకం ఉండాలి న్యాయ వ్యవస్థ మీద, అది ఒకటి ఉన్నది మనం కాపాడేది అనేటువంటి నమ్మకం ప్రతి మనిషికి కలగాలి. అది చాలా ముఖ్యం న్యాయ వ్యవస్థలో. అట్లా కాకుండా న్యాయస్థానంలో న్యాయపీఠాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రోద్బలానికి, రాజకీయ ఒత్తిళ్లకు అనుకూలంగా పనిచేస్తున్నారు, అనుకూలంగా తీర్పులు చెబుతున్నారు, అధికార పార్టీ చెందిన వాళ్ళని కాపాడుతున్నారు. లీగల్ ఇంప్యూనిటీ అంటాం మనం, వాళ్ళని కాపాడుతున్నారు. అధికార పార్టీని విమర్శించే వాళ్ళని కళ్ళ ముందు తప్పుడు కేసు పెట్టారు అని తెలుస్తున్నప్పుడు కూడా బెయిల్ ఇవ్వరు, వాయిదాల మీద వాయిదాలు నడుపుతుంటారు, తెలిసి కూడా చేస్తుంటారు జడ్జీలు పని. అలాంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనేకం. అప్పుడు బాధ వేస్తుంది. రాజ్యాంగం రాసినాడు అంబేద్కర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అధికారాలని న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. ఎందుకంటే అప్పటికే రాజకీయ వ్యవస్థ మీద అంతగా నమ్మకాలు లేవు. స్వతంత్రం వచ్చిన కొత్త అయినప్పుడు కూడాను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు తన అభిప్రాయాల ప్రకారమో, తన స్వార్థం కోసమో, తన ప్రయోజనాల కోసం, తన పార్టీ ప్రయోజనాల కోసము ప్రవర్తిస్తాడు కనుక అతని యొక్క న్యాయ వ్యవహారం నమ్మదగినది కాదు. అలాగే పాలనా వ్యవస్థ కూడా వాళ్ళు కూడాను ధర్మబద్ధంగా ఉంటారని, న్యాయబద్ధంగా ఉంటారని చెప్పడం చాలా కష్టం. అంచేత వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే బాధ్యతని